నిజానికి చెప్పాలంటే బ్రదర్ ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు. మేము గెలిచింది 39. మొన్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు తీసుకుంటే 119కి గాను మేము గెలిచింది 39, విచ్ ఇస్ 1/3 ఆఫ్ ద ఎంటైర్ స్టేట్. మేము దాదాపు ఒక 10-11 సీట్లు 6,000 ఓట్ల లోపల పోయినాయి. 10-11 సీట్లు ఉన్నాయి. ఉదాహరణకు ఆదిలాబాద్లోనే తీసుకుంటే మాకు సిర్పూర్ సీటు పోయింది 3,000 ఓట్లతో, ఖానాపూర్ పోయింది 4,000 ఓట్లతో, ఆదిలాబాద్ పోయింది 6,000 ఓట్లతో. అంటే ఒక్క పార్లమెంట్లోనే 3 నియోజకవర్గాల్లో మాకు మరి చిన్న స్వల్ప తేడాతో పోయింది. కానీ మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు తీసుకుంటే మాకు మొత్తంగా చూస్తే 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత ఉంది. మొత్తంగా చూసినట్టయితే 7 పార్లమెంట్, ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే దాదాపు 16-17 వేల లీడ్ ఉంది బీఆర్ఎస్కి మొత్తం మొన్నటి ఎన్నికల్లో ఓట్లు చూసుకుంటే. అట్లా మొత్తం 17లో 7 మాకు ఆధిక్యత కనబడుతూ ఉంది. 1-2 చోట్ల కొన్ని చోట్ల కాంగ్రెస్కు ఉన్నట్టుంది. ఓవరాల్గా చూసుకుంటే అందుకే ఒక్కో పార్లమెంట్లో పరిస్థితి ఒక్కోలాగా ఉండేటట్టుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్తో పోటీ ఉండొచ్చు, కొన్ని చోట్ల బీజేపీతో ఉండొచ్చు. చూడాలి ఏం జరుగుతుందని చూడాలి. బీజేపీ ఎస్ అంటే మేము పోటీ పడుతున్నామని చెప్తున్నాం. నేనేమంటున్నా మీకు మళ్ళీ చెప్తున్నా. నేను ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగిన బ్రదర్. కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయినారు, ఆడ ఓడగొట్టింది బీజేపీ కదా అన్నారు. మేము అందుకే చెప్తున్నా. నేను బీజేపీ బీ టీమ్ అని ఈ ప్రచారం చిల్లర ప్రచారం కూడా చేసిండ్రు. మేము బీజేపీ వాళ్ళు ఓడగొట్టినాం, బీజేపీ వాళ్ళు మమ్మల్ని కూడా ఓడగొట్టారు. అది చెప్తున్నాను నేను చెప్పే పాయింటే కాదు. పోటీ పడ్డాం, తలపడ్డాం, వాళ్ళని ఓడగొట్టినాం, వాళ్ళు మమ్మల్ని కామారెడ్డిలో ఒక దగ్గర గెలుపు సాధించారు. డెఫినెట్గా ఇప్పుడు అట్లాంటి ఆదిలాబాద్లో గెలిచిండ్రు, గెలిపే కదా బ్రదర్. కాదని ఎట్లంటే నేను ఆదిలాబాద్లో గెలిచిండ్రు, నిజామాబాద్లో గెలిచిండ్రు, ఆర్మూర్లో గెలిచిండ్రు, వాళ్ళు 8 సీట్లు గెలిచిండ్రు. కాబట్టి ఈ బీ టీం అనే చిల్లర ప్రచారం అయితే చేసిండ్రో వాళ్ళ అగ్రనాయకులను మేము ఓడగొట్టినాం, మా అధినాయకుడిని వాళ్ళు కూడా కామారెడ్డిలో ఓడగొట్టారు. కాబట్టే ఈ బీ టీం అనే చిల్లర ప్రచారం ఏదైతే ఉందో ఇందులో అనుమాత్రం వాస్తవం లేదు. కాంగ్రెస్ చేసే చిల్లర ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు అని చెప్పి నేను ముఖ్యంగా మా మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బ్రదర్ ఇక మేము శాసనసభలోనే డైరెక్ట్గా చెప్పినాం, సువమోటో చెప్పినాం. మమ్మల్ని ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు నిలదీయలేదు, మేమే చెప్పినాం. హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు మా పార్టీ తరఫున ఏం చెప్పారు, మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం, మేమే డిమాండ్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేయండి అని చెప్పినాం. వాళ్ళు ఏం ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోమను. వీళ్ళు చేస్తారా, వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చేస్తారా, ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తారా, వాళ్ళ ఇష్టం. మేము తప్పు చేయలేదు, దేనికి భయపడే అవసరం లేదు. ఏదైతే చిల్లర ప్రచారం చేస్తున్నారో మేము దానికి జడిసే వాళ్ళం కాదు, భయపడే వాళ్ళం కాదు. జరిగింది ఏం లేదు అందులో, కాబట్టి ఏం భయపడే పరిస్థితి లేదు. అయినా ఒక్కొక్క మాట, రేపటి నుంచి ప్రతిరోజు ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది. ఎవ్రీడే ఉంటుంది, 16-17 రోజులు. అయితే నేను చేస్తాను, లేకపోతే మా సీనియర్ నాయకులు ఎవరో ఒకరు చేస్తారు. కాబట్టి ఎవ్రీడే ఉంటాం. కొన్ని రేపటికి కాపాడుకోండి ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ.